దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 4వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, దేవుడు మనము పవిత్రుడిగా ఉన్నట్లయితే, యథార్థవంతులుగా ఉన్నట్లయితే, ఆయన మన యొక్క నివాస స్థలమును ఖచ్చితంగా ఆయన వర్ధిల్లింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే ఆ యొక్క యథార్థమైన జీవితాన్ని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని, ఆయన యొక్క సన్నిధిలో పవిత్రముగా దేవుని యొక్క నామాన్ని అపవిత్రపరచకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే, వారి జీవితాలని వారి యొక్క సమస్యలందు, వారి యొక్క సమస్తమునందు కూడా ఆయన నిశ్చయముగా ఆయన మీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాను అని దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధమైన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైనా వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. ప్రతి ఒక్క హృదయంలో మీరు కార్యం జరిగించండి. ప్రభా, యథార్థంగా నీతిమంతులుగా జీవించుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆస్వాదించి, ప్రభా, నువ్వు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని వారి జీవితాలు మీరు నెరవేర్చమని అడుగుచున్నాం. ఎవరైతే ఇంకా లోకానుసారమైన జీవితాలు జీవిస్తూ నీ యందు యథార్థముగా జీవించిన వారు ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి. మీ యొక్క పరిశుద్ధాత్మతో వారిని పురికొల్పి ప్రభా, నేను రానున్న రోజుల్లో బలమైన సాధనాలుగా బిడ్డలందరినీ వాడుకోమని సమస్తమును మీ ఇష్టానికి అప్పగించుకుంటూ, మీ ఇష్టానుసరమైన జీవితాలను మాకు తెచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మమ్మల్ని రక్షించమని మమ్మల్ని తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామములో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.